వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. ఈ వీడియోలో వచ్చేసి ఒక సూపర్ ప్రోడక్ట్ మీకు చూపించబోతున్నాను. దట్ ఈస్ చాపర్, అల్ట్రా ఫాస్ట్ ఎలక్ట్రిక్ చాపర్ ఫ్రమ్ అ బ్రాండెడ్ కంపెనీ. అండ్ దీంట్లో మీరు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్పైసెస్ చాప్ గ్రైండింగ్ చేయొచ్చు. వెజిటేబుల్స్ కట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటే ఇలాంటి ఒక ప్రోడక్ట్ కొన్నాను నేను. చాలా ఫాస్ట్గా పని అయిపోతుంది దీంట్లో. సో ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాం ఈ ప్రోడక్ట్ని. బాక్స్ మీద ఏమేమి ఉందో చూద్దాం. సో ఫీచర్స్: ఈజీ వన్ బటన్ ఆపరేషన్, 400 వాట్స్ లాంగ్ లైఫ్ మోటార్, కాపర్ మోటార్, అల్ట్రా షార్ప్ బ్లేడ్స్, ట్విన్ బ్లేడ్స్, బ్రేక్ రెసిస్టెంట్, ఫుడ్ గ్రేడ్ జార్, ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్, యూనిఫామ్ చాపింగ్ త్రూ అవుట్. సో మీరు వెజిటేబుల్స్ ఈజీగా చాప్ చేసుకోవాలంటే దీన్ని మీరు వాడుకోవచ్చు. నైఫ్లో కట్ చేస్తే కొంచెం లేట్ అవుతుంది, దీంట్లో చేస్తే ఇమీడియట్గా మీకు ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సో బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ప్రోడక్ట్ అండ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది. ఇందులో మీరు టమాటో ప్యూరీస్ అండ్ వెజిటేబుల్స్ గ్రైండింగ్ కూడా చేసుకోవచ్చు, స్పైసెస్ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చిండారు విత్ వారంటీ కార్డ్. సో ఇది మీరు కేర్ఫుల్గా మీరు ఎత్తిపెట్టుకోవాలి. సో ఇన్స్ట్రక్షన్స్ మీరు ఒకసారి చదువుకుంటే దీన్ని యూజ్ చేయడానికి బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఇప్పుడు యూనిట్. ఈ ప్రోడక్ట్లో మనకి బాటమ్ పోర్షన్ కంటైనర్ అండ్ టాప్ పోర్షన్ మోటార్, దాని మీద ఒక బటన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మోటార్, కాపర్ మోటార్. అండ్ దాని కింద కంటైనర్లో ట్విన్ బ్లేడ్స్, ఇది పవర్ సాకెట్. ఇందులో మీకు ఒక శాంపుల్ చూపిస్తాను గ్రైండింగ్ ఎలా అవుతుందని. సో దీంట్లో చూడండి, ట్విన్ బ్లేడ్స్, కింద మీద 2 బ్లేడ్స్. అండ్ ఈ కంటైనర్కి టాప్లో ఒక లిడ్ ఉంటుంది. చూడండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్, చాలా షార్ప్గా ఉంటుంది. ఆ బ్లాక్ కలర్ ప్లాస్టిక్ ఉంది కదా, అదే మీరు తీసేయాలి. యూజ్ చేసే ముందు అది రిమూవ్ చేసేయాలి. అది జస్ట్ ఫర్ ప్రొటెక్షన్ ఇచ్చిండారు. సో ఇది టోటల్ సెటప్. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందని. సో ఇప్పుడు ఆన్ చేసి we will press the top button, పవర్ బటన్ ప్రెస్ చేస్తే మీకు వర్కింగ్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇప్పుడు స్పిన్ అవుతుంది బ్లేడ్స్. ఇప్పుడు దీంట్లో కొన్ని క్యారెట్ ముక్కలు వేసి చూద్దాం ఎలా గ్రైండ్ చేస్తుందని. ఇలా మీరు డైరెక్ట్గా వేయకూడదు, కొంచెం పీస్ చేసేసి దీంట్లో వేయాలి, ముక్కలు చేసి వేయాలి, అలాగే వేసేయకూడదు. చూడండి, ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తున్నాను. ఇలాగా మీకు సూపర్గా, మీకు కావాలంటే స్మాల్ పీసెస్గా కూడా చేసుకోవచ్చు.
ఇంకా ఫైన్గా కావాలంటే ఫైన్గా గ్రైండ్ చేసుకోవచ్చు, పేస్ట్ కావాలంటే పేస్ట్ చేసుకోవచ్చు, ప్యూరీ చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియోలో ఇంతే. విల్ మీట్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టేక్ కేర్, బాయ్.